Hey guys, welcome back to our channel Vlogs of RB. సో ఈరోజు కంటెంట్ ఏంటంటే అందరూ నాకు కమెంట్స్ చేస్తున్నారు. సారీ గైస్, మాటల్లో కిచ్కిచ్ ఫిక్స్ బిళ్ళ వేసుకో కిచ్కిచ్ పోగొట్టుకో. సో అందరు నాకు కమెంట్స్ చేస్తున్నారు, మెసేజెస్ చేస్తున్నారు, ఫారెన్సిక్ గ్రూప్ ఎలా జాయిన్ అవ్వాలి, ఫారెన్సిక్ ఏంటి, అది ఇది అందరూ డిఫరెంట్ కమెంట్స్ వస్తున్నాయి అని చాలామంది అడుగుతారు. అండ్ మా గ్రూప్ గురించి, మా స్టడీస్ గురించి కూడా అడుగుతారు. వాటన్నిటికీ మేము ఈరోజు క్లారిటీ ఇస్తాం. సో మీరు చేసిన కమెంట్స్ అండ్ మెసేజెస్కి రిప్లై ఇవ్వలేను కాబట్టి అంతమందికి నేను ఈ వీడియో చేయాలనుకున్నాను. సో ఐ విల్ గివ్ యూ క్లారిటీ ఆన్ ఎవ్రీథింగ్. మాట్లాడరా? ఏం మాట్లాడు? ఫస్ట్ ఎవరంటే ఏమైనా స్కోప్ ఉంటుందా ఫారెన్సిక్ సైన్స్లో? ఎస్ గైస్, ఫారెన్సిక్ సైన్స్లో అయితే స్కోప్ ఉంటుంది. ఫారెన్సిక్ సైన్స్ అనే కాదు, నువ్వు ఏ డిగ్రీ చేసినా మనకు దాంట్లో స్కోప్ ఉంటుంది. కాకపోతే మనకు కావాల్సింది మెయిన్, ఇప్పుడు మనం ఒక జాబ్కి వెళ్ళినప్పుడు వాడికి కావాల్సిన స్కిల్, అది మీకు ఇంకా పర్సంటేజ్ కూడా చూస్తాడు. డెఫినెట్లీ అబౌవ్ 75% ఉంటేనే మనకి దానికి తగ్గిన స్కోప్ అనేది మనకు వస్తుంది. లేకపోతే నువ్వు ఫారెన్సిక్ చేసినా కూడా నీకు 40% ఉంటే దానికి స్కోప్ ఉండదని నేను చెప్తా. అండ్ ఈ 3 years డిగ్రీ ఉంటుంది. 3 years డిగ్రీ అయిపోయాక నీకు ఇమ్మీడియట్లీ జాబ్ అంటే కొంచెం కష్టమే, ఎవరికైనా కష్టమే. నీకు ఆ స్కిల్ ఉండి నీకు అన్నీ ఉన్నా కానీ యూ షుడ్ ట్రై, దెన్ యూ విల్ గెట్ డెఫినెట్లీ జాబ్స్. అండ్ డిగ్రీ చేసి వదిలేసే వాళ్ళకైతే దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యూ. పీజీ కంప్లీట్ చేసి, పీజీ ఈజ్ ఎక్స్ట్రా 2 years కోర్స్, దట్ ఈజ్ ఎంఎస్సి మాస్టర్స్. అది కంప్లీట్ చేసి అంటే మీ ఇంట్రెస్ట్తో, మీకు ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే, దాంట్లో స్పెసిఫికేషన్స్ ఉంటే దాంతో మీరు ఎంఎస్సి చేస్తే దెన్ యూ విల్ బీ హ్యావింగ్ వెరీ గుడ్ స్కోప్. మీరు చాలా గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. బీఎస్సీ తర్వాత మీకైతే జాబ్స్ ఉంటాయి, అవి చేసుకుంటే చేసుకోవచ్చు. దట్స్ ఇట్ స్కోప్ అంటే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎలా జాయిన్ అవ్వాలి ఫారెన్సిక్లో బైపీసీ తర్వాత? బైపీసీ తర్వాత మనకు 2 years ఆఫ్ బైపీసీ అయిపోయాక మీకు సర్చ్ చేస్తే మాత్రం మా ఎక్స్పీరియన్స్ మేము చెప్తున్నాం. మేము సర్చ్ చేస్తే మాత్రం మాకేమైతే ఇక్కడ ఈ హైదరాబాద్లో అయితే మాకేమైతే దొరకలేదు. అంటే ఉన్నాయి, కోర్సెస్ ఉన్నాయి ఫారెన్సిక్కి సంబంధించినవి, కానీ టోటల్ ఏ డీటెయిల్డ్ కోర్స్ బ్యాచిలర్స్ ఇన్ ఫారెన్సిక్ సైన్స్ అయితే మాకు ఎక్కడ లేదు, ఏ కాలేజ్లో లేదు. అండ్ మా కాలేజెస్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, ఇందులో అయితే వేరే కాంబినేషన్స్తో కూడా బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ ఉంది. అండ్ మల్లారెడ్డిలో కూడా ఉంది. అంటే మొత్తం కాదు, టోటల్ ఫారెన్సిక్ సైన్స్ కోర్స్కి లేదు, జస్ట్ సైబర్ సెక్యూరిటీ ఉంది. ఇట్లా సబ్జెక్ట్స్ ఉన్నాయి డిఫరెంటెడ్గా, కానీ మొత్తం బీఎస్సీ కోర్స్ అయితే ఎక్కడ లేదు గైస్. ఉన్నా కానీ చెప్పలేము ఇంకా అది దాని స్టడీస్ ఫేక్. ఇప్పుడు మనం ఒక దగ్గర నుంచి డిగ్రీ తీసుకొని వెళ్తున్నాము అంటే అదొక కాలేజ్ అంటే ఎట్లుండాలంటే మనకు ఒక వాల్యూడ్ కాలేజ్ రాగా ఉండాలి. దాన్ని ఏమంటారు, దాన్ని ఒక ఏమంటారు, ఆ సర్టిఫికేట్కి అంత వాల్యూ ఉండాలి. ఒక అమ్మాయి అడిగింది క్వశ్చన్, అక్క ఎందులో ఉంటాయి అక్క స్కోప్ ఫారెన్సిక్స్లో స్కోప్ అంటే ఇప్పుడు మనం బీఎస్సీ అంటే జనరల్గా బీఎస్సీ 3 years, దానిలో సపరేట్గా మనకి ఏముండదు, డెఫినెట్లీ చేయాల్సిన కోర్స్. పీజీలో మాత్రం మనకి కొన్ని మన ఇష్టమైనది మనం తీసుకోవచ్చు. లైక్ ఎలా అంటే క్రిమినాలజీ, సైకాలజీ, లైక్ డిఫరెంట్ థింగ్స్ మనం తీసుకోవచ్చు, సైబర్ సెక్యూరిటీ. సో బ్యాచిలర్స్ చేసినాక పీజీకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. అది ఏ యూనివర్సిటీలో నువ్వు జాయిన్ అయినా డెఫినెట్గా నువ్వు ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లియర్ చేస్తేనే నీకు పీజీ సీట్ అనేది వస్తుంది, అది ఎలాంటి యూనివర్సిటీలో నువ్వు జాయిన్ అయినా. అండ్ కొన్ని యూనివర్సిటీస్లో ఏంటంటే మెరిట్ బేస్గా కూడా తీసుకుంటారు. బీఎస్సీ తర్వాత మనం పీజీకి వెళ్ళినట్లయితే మనకి ఇంకా ఫారెన్సిక్లోనే ఇంకా డిఫరెంట్ సబ్జెక్ట్స్ చూస్ చేసుకోవాల్సి వస్తుంది. లైక్ సైకాలజీ, క్రిమినాలజీ, అట్లాంటి సెరాలజీ, అట్లాంటి డిపార్ట్మెంట్స్ మనకి ఇంకా మన ఇంట్రెస్ట్ బట్టి మనం ఈ 3 years ఆఫ్ కోర్స్ చదివినాక మనకి ఎందులో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏది చేయాలనిపిస్తుంది, స్కోప్ ఎందులో ఎక్కువ ఉంది, అన్నిట్లో స్కోపే ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ పోయినా ఇంకోటి
కాంపిటీషన్ కూడా ఈ రోజుల్లో దేనికైనా ఎక్కువనే ఉంది, అండ్ ఫారెన్సిక్కి కూడా ఎక్కువనే ఉంది బయట జాబ్స్కి. దానికి తగ్గట్టు మనకు స్కిల్ ఎందులో మనం ఎక్కువ గ్రాప్ చేసుకోవడం అలాంటివి చూసి మనం తీసుకోవడమే, అంతే, ఇంకేం లేదు. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, కెన్ యూ టెల్ కాలేజ్ నేమ్స్ ఆఫ్ ఫారెన్సిక్ సైన్స్ గ్రూప్స్? అండ్ బీఎస్సీ కోసం అయితే ఫారెన్సిక్ సైన్స్ గ్రూప్స్కి మల్లారెడ్డి ఈజ్ దాంట్లో మొత్తం కోర్స్ డీటెయిల్గా లేదు. బీఎస్సీది దాంట్లో ఓన్లీ డిజిటల్ ఫారెన్సిక్ సిక్స్ మాత్రమే ఉంది. అండ్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ నారాయణ గర్ల్స్ కోసం, స్పెషల్లీ ఫర్ ఉమెన్, ఇట్స్ ఉమెన్స్ కాలేజ్ కాబట్టి బీఎస్సీ విత్ అదర్ సబ్జెక్ట్స్ కలిపి వేరే కాంబినేషన్స్తో కలిపి ఉంటుంది. అనమాట. చాలా So, వెరీ గుడ్ three- కాలేజ్, కెన్ కమ్ అండ్ స్టడీ వెల్, అండ్ ఆల్సో ఇట్స్ అవర్ కాలేజ్. ఎస్, ఇట్స్ అవర్ కాలేజ్. సో 3 కోర్సెస్తో కలిపింది. ఒకటి బయోటెక్నాలజీ అండ్ ఫారెన్సిక్ సైన్స్ ఉంటుంది, ఇంకొకటి జువాలజీ అండ్ ఫారెన్సిక్ సైన్స్ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ అండ్ ఫారెన్సిక్ సైన్స్ కూడా ఉంటుంది. సో ఇట్స్ ఇన్ నారాయణ కూడా, యూ కెన్ సర్చ్ ఇన్ గూగుల్ వెబ్సైట్ ఎక్సెట్రా. www.com reddywomen'scollege.com. ఒకవేళ వెబ్సైట్ రాంగ్ అయితే సారీ, క్షమించండి. అడిగారు, వాట్ డూ యూ ప్రిఫర్ అక్క, డిజిటల్ ఫారెన్సిక్ సైన్స్ ఆర్ బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్? సో డిజిటల్ ఫారెన్సిక్ సైన్సా, బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ అంటే, డిజిటల్ అంటే ఇట్స్ కంప్లీట్లీ ఆన్ సైబర్ అనమాట, సైబర్ సైడ్. బ్యాచిలర్స్ ఆఫ్ ఫారెన్సిక్ సైన్స్ అంటే జనరల్ ఫారెన్సిక్ సైన్స్ నువ్వు చదువుతున్నావు అన్నట్టు. సో బ్యాచిలర్స్ ఆఫ్ ఫారెన్సిక్ సైన్స్ జనరల్ ఏంటంటే యూ విల్ స్టడీ కంప్లీట్లీ అబౌట్ ఫారెన్సిక్ సైన్స్, అంటే దాంట్లో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది కంప్లీట్గా చదువుతాం. డిజిటల్ అంటే ఓన్లీ విల్ గో త్రూ సైబర్ మాత్రమే, సైబర్ సైడ్ ఇంకా డిజిటల్ సైడ్ ఏమేమి ఉందో అది మాత్రమే చదువుతాం. అది కంప్లీట్ ఫారెన్సిక్ సైన్స్ని ఇన్వాల్వ్ చేయదు, ఓన్లీ డిజిటల్ సైడ్ మాత్రమే ఇన్వాల్వ్ చేస్తారు. ఇంకా స్కోప్ గురించి అయితే ఇప్పుడు Cyber సైబర్ side. మొత్తం చేస్తేనే నీకు ఒక 10 వేస్ ఉంటాయి అనమాట. నీకు బీఎస్సీ అయిపోయినాక నీకు 10 వేస్ ఉంటాయి. 10 వేస్లో నీకు ఏ వే ఇంట్రెస్ట్ ఉంటే అవే నువ్వు వెళ్ళొచ్చు. అదే నువ్వు డిజిటల్ ఒకటే చేసినావు అనుకో, నీకు ఒక్కటే వే ఉంటుంది, నీకు వేరే వెళ్ళడానికి ఉండదు. సో డిజిటల్ ఫారెన్సిక్ సైన్స్ ఏంటంటే కంప్లీట్ సైబర్ వైపే ఉంటుంది ఏమున్నా జాబ్స్. అదే నువ్వు బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ చేసావు అనుకో, యూ కెన్ గో యాజ్ అ ప్రొఫెసర్, నువ్వు ఒక ప్రొఫెసర్గా చేయొచ్చు, లేకపోతే ల్యాబ్స్లో వర్క్ చేయొచ్చు, అండ్ ఎవ్రీథింగ్ విల్ గెట్ వర్క్ చేయొచ్చు. టీంలో You చేయొచ్చు. can, కెన్ హ్యావ్ వ్యాస్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆఫ్టర్ బీఎస్సీ. అండ్ పీజీలో కూడా అప్పుడు నీకు కావాలంటే నీకు నిజంగా డిజిటల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దెన్ యూ కెన్ టేక్ డిజిటల్ ఇన్ పీజీ. అప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు తీసుకోవచ్చు. అప్పుడు ఇంకా ఫర్దర్గా నీకు ఇంకా మంచి జాబ్స్ ఉంటాయి పీజీలో నువ్వు డిజిటల్ చేస్తే. చెప్పు. సో ఇంకొకరు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, సిస్టర్ మీరు డిఎంఎల్టీయా లేకపోతే ఫార్మసీయా, నర్సా, మీరు మెడికల్ స్టూడెంట్సా అని అడుగుతున్నారు. అఫ్ కోర్స్ మెడికల్ స్టూడెంట్సే, కానీ ఇవన్నీ అయితే కాదు. వీటిలో ఉన్నది ఏది మాది కాదనమాట. ఏది లేని ఇంకొకటి ఉంది, అదేంటంటే Forensic science అన్నమాట. ఇక డీటెయిల్గా చెప్పాలంటే బ్యాచిలర్స్ ఇన్ జువాలజీ, కెమిస్ట్రీ అండ్ ఫారెన్సిక్ సైన్స్, ఇది మా డీటెయిల్డ్ కోర్స్. ఫారెన్సిక్ సైన్స్ విత్ కాంబినేషన్ ఆఫ్ 2 సబ్జెక్ట్స్ ఇన్ రాజా బహదూర్ వెంకటరామరెడ్డి ఉమెన్స్ కాలేజ్ ఇన్ నారాయణగూడ, హైదరాబాద్. దిస్ ఈస్ ఆర్ డీటెయిల్స్. మేము ఫారెన్సిక్ స్టూడెంట్స్ మాత్రమే, మేము నర్స్ కాదు, And ఫార్మసీ we are in స్టూడెంట్స్ final year now. ఫైనల్ ఇయర్ అనమాట. Yes.